మణి తాత హ్యాపీ బర్త్డే. అమ్మలో కొన్నే. See you soon. See you soon. ఇదిగో అలలు. హాయ్ మణి తాత. లేసరిగా కూర్చో. Hi Manitata, I like you very much because you're so funny. I also want to be funny like you. I have another surprise coming up. Happy birthday. Happy birthday Manitata. If I were to recount the most fond, or rather the most striking memory I have of Mavi Garu, it is probably how scared of him I was as a child. Uh, and I think that is quite the funny thing to recount about him, considering the kind of person he is, right? Now I look back and I find it really funny that I ever thought he was scary. He is one of the most kindest and sweetest human beings I've ever met in my life, and I'll always be grateful to him that he's introduced me to such a kind family, and he's my gateway to that kind Garikipati family. Apart from that, I think just his patience, the kind of guy he's been, the kind of man he's been all my life that I've known him. As long as I can remember how patient he was with Niharika, how nice he was as a gentleman. Yeah, he's just one of the most sweetest men. He's never treated me as his wife's brother's son. He's treated me as probably his own sibling's son, or probably his own son in some circumstances. So he's just been an amazing human being to me. Happy 60th birthday, Mavi Garu. Many more to come, many more to go, but hopefully you just throw us a party back in Bengaluru. Happy birthday, Mamaya. Happy birthday, Pedana. My favorite memory with you is when we went to Savannah and we were on the beach, and then one kutti white boy came and asked, "Can I pet your dog?" And we said, "Yeah, sure." And then you asked his father, "Can I touch the kid?" And then the dad thought you were joking, but you actually wanted to pinch that kid's cheeks. I found that so cute. But again, happy birthday, Padnana. Hope you have a great day and a great year. Bye. Many happy returns of the day, బాబాయ్ గారు. హ్యాపీ 60th బర్త్డే. అసలు అన్బిలీవబుల్ ఉంది నాకైతే. ఆఫ్ కోర్స్ బాబాయ్ గారు అంటే నాకైతే ఆబ్వియస్లీ ఆల్ టైమ్ ఎవర్ ఫేవరెట్ పర్సన్, అండ్ ఎస్పెషల్లీ వెరీ కూల్ అండ్ స్వీట్ పర్సన్ ఐ నో. బికాజ్ ఎప్పుడు ఏదైనా కూడా చాలా కూల్గా, చాలా హాయిగా మాట్లాడతారు. ఎప్పుడు మీతో మాట్లాడినా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. నాకు భలే కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద గో టు కంఫర్ట్ పర్సన్స్ ఇన్ మై లైఫ్ డెఫినెట్లీ మీరు మాత్రం. అండ్ ద వే యూ కేర్ ఫర్ కిడ్స్, ఫర్ everybody, all the children, for the way you care, the way you mingle with all the children, and the way you talk with everybody. మంచిగా కలిసిపోయి మాట్లాడతారు. మంచిగా మనిద్దరం చెప్పుకునే గాసిప్స్ అవన్నీ చాలా బాగుంటాయి. నాకు చాలా హాయిగా, హ్యాపీగా ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ విష్ యూ యాజ్ అండ్ హెల్త్ విషయంలో అయితే లైక్ యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎట్లా ఎంత హెల్తీగా ఉండొచ్చు ఒక పర్సన్ అనేదానికి, అండ్ ఎంత మోటివేషన్ తెచ్చుకుని హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేదానికి యు ఆర్ లైక్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. మీరు ఇట్లానే ఎప్పుడు హ్యాపీగా, స్ట్రాంగ్గా, హెల్తీగా ఉండాలి. అందరి మీద జోకులేస్తూ హ్యాపీగా జస్ట్ రాకెట్
అనేలాగా మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే మణి బాబాయ్. హలో మణిమయ్య, హ్యాపీ బర్త్డే. చిన్నప్పుడు గుర్తుందా? కాటే హ్యాపీ బర్త్డే మనమోయ. కాదు మణి బాబాయ్ సారీ హ్యాపీ బర్త్డే. పడుకోలే మా పడుకోవాలి, మా పడుకోవాలి, మా పడుకోవాలి. క్లాప్స్ గుర్తు ఏమ్మా ఏంటి మళ్ళీ మళ్ళీ చెప్పు. హ్యాపీ బర్త్డే మణిమావయ్య. చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి నాకు. ఏంటంటే అబద్ధాలే ఉన్నాయి ఇందులో. నీకు పెళ్ళి అయినప్పుడు, నీకు పెళ్ళి అవ్వక ముందు రోజు నువ్వు ఏంటంటే నన్ను మధురిమని పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని మా అందరికీ ఏవో స్టోరీలు చెప్పి మాతోటే పడుకున్నావు ఆ రోజు రాత్రి. అంటే నీకు నెక్స్ట్ డే ఒక 2-3 డేస్లో పెళ్ళి అవుతుంది అప్పుడు. సో ఆ మెమరీ నాకు బాగా గుర్తుంది. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి నీకు మా తమ్ముడు అంటేనే ఎక్కువ ఇష్టం నాకన్నా, అది నాకు తెలుసు. ఇంకొకటి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంటి వెనకాలకి మూవ్ అయిన తర్వాత మా కాఫీలో నీకు ఒక భాగం, మా సలాడ్లో నీకు ఒక భాగం అన్నీ రాసేసాం మేము. ఆ తర్వాత నువ్వు నాకు ఒక మాట చెప్పావు, అంటే నేను సబ్కాన్షియస్గా అది అప్లై చేస్తున్నాను, నాకు వర్క్ అవుతుంది అందుకని చెప్తున్నాను. మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్ అన్నావు. సో ఇంక ఖర్చు పెట్టే ముందు, అంటే పెద్ద ఖర్చులు పెట్టే ముందు, చిన్న చిన్నవి కాదు, ఖర్చు పెట్టే ముందు ఇది నేను ఇచ్చేస్తాను, సో ఇది ఇచ్చేసానంటే ఇది సేవ్ అవ్వదు కదా అని ఆలోచిస్తున్నా. సో నువ్వు నాకు ఆ లైన్ చెప్పావు, నేను అది అప్లై చేస్తున్నా. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మీ. అండ్ 60 years కొట్టావు కమాన్. మా బ్యాడ్మింటన్ ఛాంప్ ఏమంటున్నావు, ఊరున లేకపోయినా మేము ఇద్దరం ఉంటాం. Happy birthday, Mani Mama. I heard it's a milestone birthday for you. So, wish you tons of happiness. Continue to remain as fun as you already are. Wish you many more years of good health, happiness, prosperity, and stay fun. Keep smiling. 6 to 60 అన్న బిరుదు ఇచ్చిన మణిబాబాయ్కి పొద్దున్న 6 o'clock 60th బర్త్డే శుభాకాంక్షలు. హాయ్ మణిబాబాయ్, కాంట్ బిలీవ్ యూఆర్ 60. అసలు అట్లీస్ట్ యూ డోంట్ లుక్ లైక్ వన్. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అసలు ఏంటి మణిబాబాయ్తో మన ఫాండెస్ట్ మెమరీస్ ఏంటి అంటే, ఐ జస్ట్ రియలైజ్డ్ అసలు ఎవ్రీ మెమరీ విచ్ యూ హెస్ బీన్ వెరీ వెరీ ప్లెజెంట్, రైట్. నేను నా చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ అంతా విజువలైజ్ చేసుకుంటే ప్రతి ఫ్రేమ్లో నువ్వే ఉంటావు. ఓకే, క్రికెట్ ఆడుతూనో, మురళిబాబుతో గొడవ పడుతూనో, మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళడము, మమ్మల్ని స్కూల్ డ్రాప్ చేయడము, ఎగ్ పఫ్స్ తినిపించడము, so many different things. I think so many different things that I can only remember very, 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 very pleasant things that I can remember. Then over a period of time, obviously, పెద్ద అవుతున్న కొద్దీ, our relationship has evolved, right? And we started talking about, investment plans, మన ఫ్యామిలీలో ఇష్యూస్, you worrying about kids, right? Sidhu gurinchi, Saiti gurinchi, but I'm sure now looking at both of them, you will be very, very proud and happy, right? And in general, we used to talk a lot about life in the recent past, okay? And on the other end of the spectrum, we've seen a lot of losses in the family, in the last few years, and you've been, one of the constant pillar of strength through all this and kind of held it all together for us, right? So although you're my Baba, me and Vikas can safely tell you that you have been more than that for us, and more than ever, I think you are a father figure to us at this point of our lives,
యా, చిన్నప్పుడు ఏవో చేసావు, ఎదురుగా అడిగాను, మీకు ఇన్ని సేవలు చేశాను, ఇక్కడ తీసుకెళ్ళాలని చెప్తావు. మాకు అప్పుడు ఊహ లేదు, ఊహ తెలీదు. ఐ విల్ ప్రాబ్లీ బిలీవ్ యూ టుడే, ఓకే, ఆన్ దిస్ డే. సో వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అగైన్. నేను కలుస్తాను వచ్చి. ఐ విల్ ట్రై అండ్ మీట్ యూ. చాలా బిజీగా ఉన్నాను, యాజ్ యూ కెన్ సీ ఐమ్ ఇన్ ది ఆఫీస్. ఐ విల్ ట్రై అండ్ మీట్ యూ అండ్ వీ కెన్ చిల్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. హాయ్ బాబా, పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ హాయ్ అన్నయ్య గారు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. ఒకటే ఇంట్లో ఉంటూ ఎందుకు వీడియో అని అనుకోవచ్చు, కానీ అందరితో కంబైన్ చేద్దామని చెప్పి, బికాజ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ బి ఏబుల్ టు సే ఆల్ ఆఫ్ దిస్ టు యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. 60 is a big number, a little unbelievable that you're turning 60, even though you don't look 60, because you're the most disciplined person I know. నేను ఎప్పుడు అంటాను, నీకున్న డిసిప్లిన్లో ఒక 10% నాకు సిద్ధుకి వచ్చుంటే చాలా బాగుండేది అని. బెస్ట్ మెమరీస్ విత్ మై డాడ్ ఇస్ మై ఎంటైర్ childhood. I've always told people that my dad is the perfect father for an adult. ఒక 20-21-year-oldకి or above 18-year-oldకి you need a father who is very open-minded, very understanding and all of that. I think that is what he has been for me and Siddhu and everyone around us, giving us solid advice, teaching us to always voice your opinion, do what you have to do. ఎవరికి హామ్ చేయకుండా నువ్వు చేస్తే do that. Always saying నేను నీకు ఉన్నాను. Whatever difficulty you're facing, I'm there for you. I think that's very important to hear as you grow older. My dad has always been that person for me. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం స్ట్రెస్, టెన్షన్ అవన్నీ ఎక్కువ కాబట్టి మా నాన్నకు తెలుసు. ఎగ్జామ్ అప్పుడు కూడా ఏమవ్వదు, ఇట్స్ ఓకే, యూ విల్ డూ వెల్. నాకన్నా ఎక్కువ హీ వుడ్ ట్రస్ట్ మీ, సో దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. హీ ఈజ్ definitely one of the most funny person I know. చిన్నప్పటి నుంచి he would always make everyone around him laugh, and I think I have that, and I'm really glad that I get that from him. If I didn't get his discipline, I at least got his sense of humor. That's how I think about it. చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేరియస్ యాక్టివిటీస్ తీసుకెళ్ళడం, స్విమ్మింగ్, సాటర్డే సబ్వే ఆర్ గుజరాతీ ఆంటీ ఫుడ్, encouraging me to take up music, dance, go for swimming or whatever I had to do, and studying, now investing, and yeah, future planning, all of that. And he has always been my pal. We've had our fights and we've had our moments, but none of it has ever affected our relationship. It has always made it stronger. So I'm really, 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 really happy. I'm really proud of who he is. He's faced a lot of difficulties. Chinnapadi nunchi he's faced a lot of difficulties. Over the last few years he's faced a lot of difficulties, and he has always been there for everybody around him, and I think that's very difficult. It has been very difficult for him, but he has been there for everyone, and he's been there for himself. So I'm really, really proud of him and really happy that he's my dad. Happy birthday, Buddy Beta. I love you.